సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. నాన్న నువ్వు బాగున్నావా అని మాట్లాడతా. సరే అమ్మా ఉంటాను, నాకు బాబా వస్తున్నాడు అరుస్తాడు వచ్చిన తర్వాత అని అన్నాడు. నేను ఉండలేనమ్మా, ఇంక 2 రోజులు పోతే చనిపోతాను అని చెప్పినని అన్నాడు సార్ మా నాన్న. చెప్పాం సార్, అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఏడ్చాడు సార్. మేము కూడా ఏడ్చాం సార్. నాన్న ఆ పిలిపే ఓ ఎమోషన్, ఆ పదమే శ్రీరామరక్ష. కుటుంబ సంతోషం కోసం తండ్రి పడే బాధ, ఆవేదన, కష్టం అంతా ఇంత కాదు. బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు తండ్రి. రాత్రి పగలు అని చూడకుండా గొడ్డులా కష్టపడతాడు. రక్తం చిందుతున్నా, చెమట చుక్కలు నేల రాలుతున్నా పిల్లల భవిష్యత్తు కోసం ఆనందంగా అన్నీ భరిస్తాడు నాన్న. అయితే అందరి తండ్రిలాగే ఆ తండ్రి ఆలోచించాడు. తన చిట్టి చిట్టి 2 చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం వెళ్ళాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు నమ్మిన ఏజెంటు మోసం చేశాడు. భయంకరమైన ఎడారిలో ఉద్యోగం పేరుతో అతన్ని బంధించారు. అసలే కొత్త ప్రదేశం, ఆపై ఎడారి ప్రాంతం. మంచి ఉద్యోగం అని అనుకుంటే ఎడారి బతుకైందే దేవుడా అని బాధపడ్డాడు. కుమిలిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. ఎడారిలో వేడిని భరించలేకపోయాడు. సాయం కోసం అర్థించాడు. సార్, నేను మోసపోయాను. ఉద్యోగం పేరుతో ఈ ఎడారిలో బంధించారు. ఇక్కడ మనుషులు ఎవరూ లేరు. భయంకరమైన ఎడారి, తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇక్కడ జంతువులు, కుక్కలు, బాతులు, వాటికి సపర్యాలు చేయడమే నా పని. కొద్దిసేపు సేద తీరేందుకు చిన్న చెట్టు కూడా లేదు. మండే ఎండల్లో 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మొక్కలకు నీళ్లు పోయాలి. మరో 2 రోజులు ఇక్కడే ఉంటే చనిపోయడం ఖాయమంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. తండ్రి విడుదల చేసిన వీడియో చూసిన కూతుళ్ళు కన్నీరు పెట్టుకున్నారు. అయ్యో నాన్న, మా కోసం భయంకరమైన ఎడారిలో బతుకుతున్నావా? మా జీవితం కోసం నీ జీవితాన్ని కాల్చుకుంటున్నావా? మండే ఎడారిలో జనమే లేని ప్రదేశంలో ఎలా ఉన్నావు నాన్న? మేము చల్లగా ఉండడం కోసం నువ్వు దహించే ఎడారిలో నీ శరీరాన్ని నిప్పుల కొలిమిలో దహించుకుంటున్నావా? మా నాన్న అక్కడ కుయ్యట్లో ఉన్నాడు, ఉన్నాడు. మా నాన్న వచ్చేయాలని అందరూ కోరుతా అంటే మా నాన్న వచ్చేయాలంటున్నాము అని మా నాన్నకి మా అమ్మ ఎక్కడ అడిగినా కూడా ఇవ్వట్లేదు. అప్పు చేసినాం. హౌస్ గురించి 2.5 లక్షలు అప్పు ఉన్నింది. అందుకని మా మమ్మీ ఎక్కడో తేలకపోయింది. అందరికీ మా నాన్న పంపిస్తే మీకు కూడా, మా నాన్న తెచ్చిస్తే మీకు కూడా సాయం ఎవరైనా చేస్తారు. మాకు సాయం చేసే ఇంకా వారు మీకు ఎవరైనా సాయం చేస్తారు. మీ నాన్నతో మాట్లాడావా నువ్వు? ఏం చెప్పాడు మీ నాన్న? మా నాన్న నేను వచ్చేస్తున్నాను, అందుకనే మీరేం బాధపడద్దండి, వస్తున్నాను అని చెప్పాడు. రా నాన్న, మన ఇంటికి వచ్చేయి, కల్వగంజో తాగి బతుకుదామని ఆ పిల్లలు రోధించిన తీరు వర్ణనాతీతం. వారి బాధను చూసిన సుమన్ టీవీ చెలించిపోయింది. వారి ఆవేదనను, ఆక్రందాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. తండ్రి తిరిగొచ్చేంత వరకు వారికి అండగా నిలిచింది. మా నాన్న అక్కడ ఒక ఎడారిలో వేసేసారు సార్. మా నాన్నని ఇది నీటి పట్టున ఉంటాడు అని చెప్పినని ఏజెంట్ చెప్పింటే మా నాన్న ఇట్లా ఎడారిలో వేసేసినారు సార్. నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పినని మా నాన్నకి వెళ్ళాను సార్. అందుకోసమే సార్ మా నాన్నకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. నేను మాకు నిన్న ఫోన్ చేశాడు సార్. ఏం చెప్పాడు? ఏమమ్మా బాగుండారా, తిన్నారా అని చెప్పినాను. నా బాధ ఇట్లుండదమ్మా, ఎడారిలో వేసేసారు, డిగ్రీలు, ఎండ చాలా ఎక్కువగా ఉంది,
నేను ఉండలేకపోతున్నానమ్మా, నన్ను కూడా పిలుచుకునేయండి అమ్మా అంటే, డబ్బులు లేవు నాన్న మా దగ్గర, పోవడానికే 1,00,000 రూపాయలు అయింది, రావడానికి 1,00,000 రూపాయలు అవుతుంది, అది అప్పులన్నీ చేసుకునేసినాము మేము అని చెప్పినని అంటే, నేను ఉండలేనమ్మా, ఇంక 2 రోజులు పోతే చనిపోతాను అని చెప్పినని అన్నాడు సార్ మా నాన్న. చెప్పాం సార్, అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఏడ్చాడు సార్. మేము కూడా ఏడ్చాం సార్. అందుకోసం ప్రభుత్వాన్ని మా నాయనని తొందరగా మా ఇండియాకి పంపించేయమని నేను కోరుతున్నాను సార్. మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఎవ్వరు ఇక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు సార్. ఇల్లు కోసం మేమంతా అప్పు చేసాం సార్. అందుకోసమే మా నాన్నని కువైట్కి పంపించాం సార్. అక్కడ ఎడారి ఉంటుందని మాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్ళాడు. పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, సొంతిల్లు నిర్మించుకునేందుకు అయిన అప్పులు, ఎవరు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వని పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి కుటుంబాన్ని ఆర్థిక అప్పుల నుంచి బయటకు తేవాలని ఆశపడ్డాడు. కానీ ఎన్నో ఆశలతో వెళ్ళిన శివ ఆశలు ఎడారిలో ఆవిరైపోయాయి. ఆ తర్వాత శివ పెట్టిన వీడియో వైరల్ కావడం, దానిని సుమన్ టీవీ ప్రభుత్వానికి చేరేలా చేయడంతో దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వెంటనే అక్కడున్న టీడీపీ ఎన్ఆర్ఐ టీంకు చెప్పి కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ సహాయంతో బాధితుడిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ అతను గొర్రెలు మేపేది, గడ్డి వేసుకునేది, గొర్రెలు మేపుకునేది, రూమ్లో ఉండేది అని చెప్పాడు సార్. ఇంక అక్కడ వెళ్ళినాక అక్కడ ఎడారిలో వేసేసారు. మేము ఏమంటే ఇంకా అతను వచ్చేయల్లా ఇక్కడ ఎడారిలో వేశారు, ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతాను, నేను ఒక్కడే మనిషి అని బాధపడ్డాడు. మేము వెళ్ళేటప్పటికే డబ్బులు 50,000 దాకా ఖర్చు పెట్టి పంపించాము. మళ్ళీ అక్కడ ఉండే కపిల్గానికి అడిగారంట, అడిగితే 71,000 అవుతుంది అన్నాడు. అది అమౌంట్ మళ్ళీ కట్టాలంటే ఇక్కడ ఎవరు అప్పు ఇవ్వలేదు అని చెప్పాను అతనికి. చెప్తే ఎక్కడన్నా కానీ ఎవరినన్నా అడుగు చెయ్యి నని ఇది పెట్టాడు. అడుగుతాను నని 1 రోజుల వరకు అయ్యింది. ఇలాగా బాధపడి డబ్బులు అడిగాను. అడిగితే ఎవరు ఇక్కడ అప్పు ఇవ్వలేదు. మేము ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షల దాకా అప్పు చేసేసాను. ఆ అప్పు కట్టందే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు. అతను వెళ్ళి సంపాదిస్తాడు కదా నని నేను వెళ్ళి నేను సంపాదిస్తాను నని పంపించాను. అతను డబ్బులు 1 రూపాయి కూడా కట్టలేదు. మీ ఆయన వెళ్ళాడు కట్టలేదు, నేను ఎలాగ అప్పిచ్చేది అన్నారు. ఆ మాట అతనికి చెప్పాను. అతనికి కూడా తెలుసును. ఏమంటే ఇప్పుడు అతను మీడియా వల్ల అందరూ చేసి అతని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తున్నారు. ఎట్టకేలకు ఇండియా చేరుకున్న బాధితుడు శివ మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్తో పాటు అక్కడ సాయం చేసిన వారికి, తన వీడియోను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితం ఎడారిలో ముగిసిపోతుందనుకున్నానని, కానీ మంచి మనసుతో మంత్రి నారా లోకేష్ సాయంతో ఏపీకి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను జీవితాంతం లోకేష్కు రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలిపాడు. ఇట్లా ఎంబెస్సీ వాళ్ళు, ఇట్లా నారా లోకేష్ బాబు గారు నాకు ఈ కువైట్లో ఎడారిలో ఉన్న మనిషిని తీసుకొచ్చి నాకు ఇంటికి క్షేమంగా ఇండియాకి పంపించినందుకు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, నాకు సాయం చేసిన అన్నగారికి, ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బతుకు తెరువు కోసం దేశం కాని దేశం వెళ్తే జరిగే ప్రమాదం ఇదే. దేశం కాని దేశంలో మోసపోయామనే వార్తలు ఎన్ని వచ్చినా లక్షల్లో జీతం అంటే గుడ్డిగా వెళ్తున్న వారికి శివ కథే ఒక నిదర్శనం కావాలి. వెళ్లే ముందు ఓసారి ఆలోచించండి. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. నాన్న నువ్వు బాగున్నావా అని మాట్లాడతా. సరే అమ్మా ఉంటాను, నాకు బాబా వస్తున్నాడు అరుస్తాడు వచ్చిన తర్వాత అని అన్నాడు. నేను ఉండలేనమ్మా, ఇంక 2 రోజులు పోతే చనిపోతాను అని చెప్పినని అన్నాడు సార్ మా నాన్న.
చెప్పాం సార్. అయినా కూడా మా నాన్న నేను ఉండలేనమ్మా అని చెప్పినని ఏడ్చాడు సార్. మేము కూడా ఏడ్చాం సార్.